రైట్ డీటెయిల్ చూస్తే పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడ్పుగంటి శ్రీనివాస్ ని టీడీపీ సస్పెండ్ చేసింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అధిష్టానం ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు బడేటి చెంటి ప్రకటించారు. రాత్రి ఈడ్పుగంటి ఇంటి వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించారు. దెందులూరులో మట్టి ఇసుక మద్యం అక్రమాలు జరుగుతున్నాయని ఈడ్పుగంటి ఆరోపణలు చేయడంతో వివాదం రేగింది. చింతమనేని నుంచి ప్రాణహాని ఉందని ఈడ్పుగంటి పోలీసులను ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరారు. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రావటం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మొత్తం పూర్తిగా అధిష్టానానికి చెప్పడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడ్పుగంటి శ్రీనివాస్ ని టీడీపీ సస్పెండ్ చేసింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అధిష్టానం ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు బడేటి చెంటి ప్రకటించారు. రాత్రి ఈడ్పుగంటి ఇంటి వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించారు. దెందులూరులో మట్టి ఇసుక మద్యం అక్రమాలు జరుగుతున్నాయని ఈడ్పుగంటి ఆరోపణలు చేయడంతో వివాదం రేగింది. చింతమనేని నుంచి ప్రాణహాని ఉందని ఈడ్పుగంటి పోలీసులను ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరారు. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భార్గవ్, మొత్తానికి టీడీపీ నుంచి ఈడ్పుగంటి శ్రీనివాస్ ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడ్పుగంటి శ్రీనివాస్ ని టీడీపీ సస్పెండ్ చేసింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో అంది సిద్ధంగా ఉన్నారు. ఎస్ భార్గవ్, మరి టీడీపీ నుంచి ఈడ్పుగంటి శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ భార్గవ్. అటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అటు నిన్న రాత్రి టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఇంటి వద్ద వీరంగం సృష్టించగా ఇప్పుడు ఉదయానికల్లా కూడా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. అధిష్టానం సస్పెండ్ ఎమ్మెల్యే కల్పించాలి అతను వద్ద నుంచి అంటూ కూడా ఈడ్పుగంటి పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు ఆయన్ను ఏలూరులో ఉన్నటువంటి దిశ జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించి భద్రత కల్పించగా ఈలోగా అటు జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ ఏలూరు శాసనసభ్యులు హుటాహుటిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీడీపీ అధిష్టానం ఆదేశించింది, వెంటనే ఆయన సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ప్రకటన వెలువరించడం, మీడియా సమావేశ పూర్వకంగా కూడా ఆయన లేఖను బహిరంగంగా చూపించడం కూడా ఈ రోజు అసలు టీడీపీలో ఏం జరుగుతుంది ఏలూరు జిల్లాలో ఒక ఆందోళన చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో కూడా, ఎందుకంటే గడిచిన దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈడ్పుగంటి శ్రీనివాస్ దెందులూరు నియోజకవర్గంలో అక్రమంగా మట్టి మాఫియా జరుగుతుంది. అలాగే మద్యం నుంచి సిండికేటర్ గా ఏర్పడి దాదాపు ఒక్కొక్క బాటిల్ నుంచి కూడా 20 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన బహిర్గతం చేశారు. ఈ తరుణంలోనే గడిచిన పలు దఫాలుగా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా తాము ఆయన హెచ్చరించాము, ఏదైతే పార్టీ
క్రమశిక్షణ చర్యలు మితిమీరకూడదు, పార్టీ నాయకుల గురించి బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా తాము వార్నింగ్ ఇచ్చామంటూ ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. క్రమశిక్షణ ఉల్లంఘనలు చేయడం నేపథ్యంలో కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.